సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు ఆది నీవే అంతం నీవే ప్రభవం నీవే ప్రళయం నీవే అల్ఫయు నీవే ఓమఘయు నీవే విలయం నీవే స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ అన్యాయమే చేయువానిని అన్యాయమే చేయనిమ్ము అపవిత్రునిగా ఉన్నవానిని అపవిత్రునిగా ఉండనిమ్ము పరిశుద్ధుడై ఉన్నవానిని పరిశుద్ధునిగా బ్రతకనిమ్ము అక్రమములనే చేయువానిని అక్రమమునే చేయనిమ్ము నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగుతూ ఉండనిమ్ము ఎవని క్రియలకు తగిన ఫలమును వానికిచ్చుటకు తాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు ఇదిగిదిగో త్వరగా వచ్చుచున్నాడు మోషేను విడిచిపెట్టలేదు దావీదునే బదలలేదు పక్షపాతమాయనకు లేదు అవిధేయతకు శిక్ష తప్పదు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ తమ హృదయమే కోరు కీడును జగమంతా జరిగించగలరు వారు విత్తినది ఏమైయుందో ఆ పంట కోసి తీరుతారు స్వాతంత్రమే వారికున్నదని స్వచిత్తమును స్థాపించినారు దైవ చిత్తముకు వ్యతిరేకులుగా దుష్కార్యములను చేయువారు దీర్ఘశాంతము ఎంత కాలము యేసు ప్రభువా త్వరగా రమ్ము
భూలోకమునకు తీర్పు తీర్చుటకు దినము నిర్ణయించాడు. వాక్యమునే తీర్పరిగా నియమించాడు. చట్టముగా వాక్యమునే స్థాపించాడు. రాజులను విడువలేదు, చక్రవర్తులను వదలలేదు. ఎవరైనా లెక్కలేదు, పాపానికే శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే.
సులువుగా పాపమంటే పామే కాటు వేస్తుందిగా దేహమంతు మంచిగా ఉన్నదేది లేదుగా అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా పాపమంటే పామే కాటు వేస్తుందిగా దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ నీతి సాధనాలుగా దేవుని కప్పగిస్తేనే కదా మర్యాద కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు తీర్చుకో కాలము నెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు తీర్చుకో కాలము నెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు తీర్చుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు తీర్చుకో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో నీ ఇంటి వారే నీకు శత్రువులుగా కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా మరణం కోరినా ఊరికే నిందలు మోపినా మారినా మరణం కోరినా ఊరికే నిందలు మోపినా హింసింపబడుటకే నీవు పిలువబడితివి శిక్షణ పొందుటకే సుతునివైతివి దేవసుతునివైతివి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో సాటి అయిన సహాయమే అపాయంగా మారిన యోబు భార్య వలె నీ పతనం కోరినా కట్టుకున్నవాడే నిన్ను కొట్టి తిట్టి విడిచిన
కన్న బిడ్డలందరూ కసాయిలుగా మారినా సొంత మామ అల్లునిపై విషపు చూపు నిలిపెన దావీదును చంపగోరి సౌలు బయలుదేరెనా బంధుగణమే రాబంధులుగా మారి పొడిచిన సక్రియలను ద్వేషించే జనములు పగబూనినా ఈ లోకమందు నీవు బాటసారిరా ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా ఉలి దెబ్బ తగలకుంటి శిల్పమేదిరా శిలలాగి ఉండిపోతే విలువలేదురా విశ్వాసమునకు కర్తను చూడరా ఆయన బాటను విడువక నడువరా విశ్వాసమునకు కర్తను చూడరా ఆయన బాటను విడువక నడువరా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో కన్న తల్లి గతము మరిచి మతి చెలించెనంటున్న పేగు పంచుకున్న వారి తన చావును కోరినా సొంత యూద జాతి వారి సిలువ శిక్ష వేసిన శిష్యుడేము కుట్ర పన్ని వెన్నుపోటు పొడిచినా శాస్త్రులు పరిసయ్యులు వ్యతిరేకంగా నిలిచిన లేని వార్తలెన్నో పుట్టించి ప్రకటించిన ఫలము పొందుకున్న వారి కీడు చేయగోరిన దుష్టుడు ప్రత్యక్షంగా శోధన కలిగించిన నిందలు అవమానాల కోర్చాడురా పిడిగుద్దులు కసి దెబ్బలు తిన్నాడురా భూమి వేస్తే నోరు మెదపకున్నాడురా మేలు చేసి బాధ అనుభవించాడురా యేసు జీవితాన సుఖము లేదురా ఆ మనసును ఆయుధంగా ధరించరా యేసు జీవితాన సుఖము లేదురా ఆ మనసును ఆయుధంగా ధరించరా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో నీ ఇంటి వారే నీకు శత్రువులుగా కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా మరణం కోరినా ఊరికే నిందలు మోపినా మారినా మరణం కోరినా ఊరికే నిందలు మోపినా హింసింపబడుటకే నీవు పిలువబడితివి శిక్షణ పొందుటకే సుతునివైతివి దేవసుతునివైతివి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో ప్రేమ లేనివాడు
పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ప్రేమనే పించాలని నిన్ను ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు. ప్రేమ చూపించాలని నీకు తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు. ప్రేమే జీవన వేదం, ప్రేమే సృష్టికి మూలం, ప్రేమే జగతికి దీపం, ప్రేమలోని నిత్య జీవితం. ప్రేమే అంతిమ తీరం, ప్రేమే వాక్యపు సారం, ప్రేమే సత్య స్వరూపం, ప్రేమ ఒకటి నిలుచు శాశ్వతం. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు. పాపులకై ప్రాణమిచ్చిన ప్రేమకు కట్టలేము ఖరీదు. ద్రోహి అయిన యూదానే ఆయన కడ వరకు విడువలేదు. అప్పగించువాడని తెలిసి బయటకు నెట్టివేయలేదు. దొంగని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా, ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా. వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా, చివరి వరకు వాడిని మార్చాలని చూశాడురా. ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడే నిజ క్రైస్తవుడవుతాడురా. ప్రేమే దేవుని రూపం, ప్రేమే క్రీస్తు స్వరూపం, ప్రేమే కడిగెను పాపం, ప్రేమ జీవనది ప్రవాహం. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. కాలు ఎదిగిపోతుందని ఓర్వలేక కన్ను బాధపడదు. కంటిలోన నలుసు పడితే సంబరంతో కాలు నాట్యమాడదు. చేయి లేచి చెవిని నరకదు, ప్రేగు గుండె నూరి తీయదు. వేలు తెగితే నోరు నవ్వదు, అసూయ అవయవాలకుండదు.
సంఘమంటే యేసుక్రీస్తు శరీరమే సోదరా, మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా. ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా, ఈ భావం బోధపడితే అభ్యంతర పరచకురా. ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరిచిన నాడే క్రీస్తు నీలో ఉంటాడురా. ప్రేమే ఆత్మకు ఫలము, ప్రేమే కరగని ధనము, ప్రేమే వరముకు మార్గము, ప్రేమ వరము నిత్య జీవము. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు, ప్రేమించలేని నాడు తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు. ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే లేదు ఏ ప్రయోజనం. ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే గణగణలాడే తాళం. వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే ఒప్పుకోదు వాక్యం. పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా, క్రీస్తు యేసు ముఖ్యం. మారాలని మార్చాలని కోరేది ప్రేమరా, నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా. ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం గొప్పరా, శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా. ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహించిన వాడే పరలోకం వెళతాడురా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ పోచును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచు ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ. క్షమనే కోరును ప్రేమ, వేదం చూపను ప్రేమ. ప్రాణం ఇచ్చిన ప్రేమ, దోషములే తప్పును ప్రేమ. నాకేమైందమ్మా? కడుపంతా నొప్పిగా ఉందమ్మా, నేను చచ్చిపోతానమ్మా. గత చరిత్రే ప్రతి తరంలో పునరావృతమవుతుందా? ఈ ధరిత్రిని కాలరాశే వ్రణమై బాధిస్తుందా? అత్యాచారమి నిత్యాచారముగా ఊరేగుతూ ఉందా? పడతి అంటేనే పడక సుఖానికి అనుకుని చెలరేగిందా? మానభంగం
మూర్ఖుల మద విహంగం మాతృస్థానం పైన మృగ విహారం మానభంగం మూర్ఖుల మద విహంగం మాతృస్థానం పైన మృగ విహారం కాలమే శూలమై దినదినం ఖండమై ఘోరమై నేరమై భూమికే పెడభారమై ఆడపిల్లలే కోడి పిల్లలై బలైపోతున్న జాతరా పసిమొగ్గలని పశువుల తొక్కి వికృత కామ క్రీడరా దిక్కు తోచక బిక్క చచ్చిన శవమైతే నవభారతం గ్రద్దల మాదిరి పీక్కు తింటున్న కామాంధుల పైశాచికం కంటబడకుంది మానవ జాతి బుసలు కొడుతుంది విషపు సంస్కృతి పసికందులను వదలని ప్రీతి కామ పిశాచుల రక్త సనీతి మానభంగం మూర్ఖుల మద విహంగం మాతృస్థానం పైన మృగ విహారం మానభంగం మూర్ఖుల మద విహంగం మాతృస్థానం పైన మృగ విహారం పైన సంభోగం అల్పకాల సుఖభోగం ఆడతనాన్నే అలుముకుంటున్న ఔషధ మెరుగని రోగం అమ్మ కడుపులో రక్తం గడ్డ కడితే నీ జన్మం ఆ రక్తపు గడ్డలు రాక్షసులైతే అమ్మతనానికి శోకం కామదాహంతో ఒళ్ళు మదమెక్కి అమ్మను చంపేస్తే చిదిమేస్తే అక్కను పని చేస్తే పసి మొక్కను నలిపేస్తే కన్నీటితో కుమిలిపోతుంది స్త్రీతనం లేదు ఇలను ఆ దేవుడు కోరిన జీవనం పగిలిపోతున్న సంతరా పండే కడుపును పిండుకు త్రాగే రక్త పిపాసుల పుంతరా బిక్క తోచగా బిక్క చచ్చిన శవమైతే నవ యువతరం నక్కల మాదిరి ముక్కలు పీకే రక్కసి మూకల సంబరం కుక్క పిల్లపై కుక్క పడదురా ఆవు దూడపై ఎద్దు పడదురా మగతనమా అది సిగ్గుపడంద్రా పశువులకున్న నీతి లేదురా మానభంగం మూర్ఖుల మద విహంగం మాతృస్థానం పైన మృగ విహారం పురుషుల సంయోగం ఆ దేవుడు కోరిన యోగం భార్యాభర్తల ఏక శరీరం ఫలించడమే అమోఘం ఆ దైవ నియమ నిర్వీర్యం ఏరులై పారేటి వీర్యం విచ్చల విడిగా రెచ్చిపోతుంది కామ వికారపు జాడ్యం అవయవాలలో కోరిక ఉందని అమలను బలి చేస్తే మహిళను వేధిస్తే శిశువును చెరి చేస్తే బలి పశువుగా మారేస్తే నొప్పితో గిజగిజలాడిపోతుంది భూతలం ప్రసవ వేదనతో మూలుగుతుంది సృష్టి సకలం చిన్న బిడ్డని
మర్మాంగముంటే మగతనం కాదురా, చెరిచే వాళ్ళు మగాళ్ళు కాదురా. ఆడతనంలో అమ్మను చూస్తే అదే మగతనం చాటి చెప్పరా. ఆడతనంలో యేసుక్రీస్తులా అమ్మను చూడరా. వేశ్యను సైతం అమ్మని పిలిచిన అద్వితీయుడురా. ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా. మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా. ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా. మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా. నీ వలనైతే నువ్వు మగాడివేనని రుజువు చెయ్యరా. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని, నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని. తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. బహుదినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచు నుందురు. బహుదినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచు నుందురు. ఆనాడు ఈనాడు ఏనాటికింతేనా ఈ మాయలో కాన మార్పుండదా. వేణోళ్ళ దేవోక్తి ప్రకటింపబడుతున్న విన్నోళ్ళ హృదయాలు చిగురించవా. తరతరములలో తరతరములలో
తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. జ్ఞానము వెలువడిన వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా. మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసెనా. జ్ఞానము వెలువడిన వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా. మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసెనా. రక్తాన్ని చిందించి రాజ్యాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా. నీ పాపహరణం నా యేసు మరణం అని ఘోషిస్తే అది నేడు మత ప్రచారమా. తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు. అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్తపుటేరులు పారే వనమున దొరకవు చిగురులు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ఆరని బ్రతుకుల క్రతువులు చిటిబట్టల చేరాటలు. తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ. మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని. నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక. భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక. నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక. నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపేమో చితిక
మునాళ్ళ బ్రతుకా సరే సదా సరే సవరగా సరిగా సరిగా మాగా గమ గమ గమరే గమ గమ సదా గమ బదని నిద సా నిద మగరే గమ బద సరే గరే సరే సదా సా పద పద మగమరే గమ మరే గదాసి మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయగ మకరందం పువ్వుని విడిచిపోదా మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయక మకరందం పువ్వుని విడిచిపోదా బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదాయి చందం మాయగ మనిషి నేల రాలి వెళ్ళిపోతుంటే నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుకా సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా మాయను నమ్మొద్దు మాయ చేసి బ్రతకొద్దు నేత్రాశకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు లోతు భార్య వలె వెనుక తిరిగి చూడొద్దు నిన్నేగా 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 పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుకా
క్రైస్తవ్యం మతం కాదు ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు మహాశక్తి స్వరూపం. మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని, భవిష్యత్ జ్ఞానము తెలిపిన భాగ్యమని, సువార్తలు దాగియున్న స్వాస్థ్యమని, నది ఒడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా? క్రైస్తవ్యములో చీడ పడితే ప్రభువును ద్వేషిస్తారా? ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే, నిత్యమిదే, జరగబోవు వాస్తవం ఇదే. మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. కడబూర మ్రోగగనే కనురేప్ప పాటులోనే తెరువబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము.
దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం, మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఇది అర్థం కాకుంటే యవ్వనమే ప్రమాదం, ప్రభువు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది. సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. కళ్ళ
కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపు ఊహలతో యవ్వన సంహారం. క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం, లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడి మోయు సమయం. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడి మోయు సమయం. యౌవన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం, అలు పెరుగక పరుగెత్తు సువార్తకై ప్రతీక్షణం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేదెవరు. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేదెవరు. అజ్ఞానంగా మాటలాడే అడవి గాడిదలందరికీ రాజ్యం పోసిందెవరు. అలాంటి వారి నోళ్ళు మూసే క్రీస్తు సైనికులందరికీ స్ఫూర్తి ప్రదాత ఎవరు. పాపాలు చేయమన్నవాడే భ్రమపరచు ఆత్మరా, పాపభీతి కలిగించేవాడే పరిశుద్ధాత్మరా. పాపాలు కప్పుకున్నవాడే అబద్ధ ప్రవక్తరా, లోక పాపాలను ఒప్పించేవాడే ఆదరణకర్తరా. ఆదరణకర్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, ఆదరించేది ఎవరు, హత్యలు చేసేదెవరు. ప్రారంభ శతాబ్దపు కాలంలోనే అబద్ధ ప్రవక్తలెందరూ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ
క్రీస్తు విరోధి ఆత్మ వలన భ్రమపరచబడిన వారెందరో యేసును నమ్మక నాశనమైపోయారు. ప్రారంభ శతాబ్దపు కాలంలోనే అబద్ధ ప్రవక్తలెందరో లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ వలన భ్రమపరచబడిన వారెందరో యేసును నమ్మక నాశనమైపోయారు. సర్వసత్యమును బయలుపరిచింది సత్యస్వరూపి అయిన ఆత్మ. యేసే దేవుని కుమారుడు అని ఒప్పుకొననిదే దురాత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? భ్రష్టాత్మలు ఎవరు? సంచరించేది ఎవరు? సంచకరువు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? భ్రష్టాత్మలు ఎవరు? సంచరించేది ఎవరు? సంచకరువు ఎవరు? గంతులు వేస్తూ కేకలు వేసే అల్లరి మూకలన్నిటినీ ప్రేరేపించేదెవరు? తప్పులు దిద్ది ఖండించుటకు దైవావేశం అనుగ్రహించే దత్తపుత్రాత్మ ఎవరు? పిచ్చి భాషలు పలికించేది అపవిత్రాత్మరా, ధైర్యంగా వాక్యం ప్రకటించేదే పరిశుద్ధాత్మరా. సంఘములను నర్తింపజేసేది అపవాది ఆత్మరా, సంఘములో జ్ఞానం వృద్ధి చేయునది దేవుని ఆత్మరా. ఆదరణకర్త ఎవరు? అబద్ధ ప్రవక్తలెవరు? ఆదరించేది ఎవరు? హత్యలు చేసేదెవరు? పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములనే పంచిచ్చాడు. సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యమునే స్థిరపరిచాడు. పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. పూర్ణమైన వాక్యము లేనప్పుడు వరములనే పంచిచ్చాడు. సంఘములో క్షేమాభివృద్ధి కలిగించాడు. సూచక క్రియలను జరిగిస్తూనే వాక్యమునే స్థిరపరిచాడు. పూర్ణ వాక్యముకు సంఘాన్ని అప్పగించాడు. వినుట వలన విశ్వాసమునిచ్చి నడిపించునదే క్రీస్తు ఆత్మ. శరీరానుసారమైన బోధను ప్రకటించేదే దురాత్మ. ఆత్మకు విరోధులైతే పాపక్షమాపణ లేదు. అబద్ధ ప్రవక్తలైతే అగ్నిగుండం తప్పదు. ఆత్మకు విరోధులైతే పాపక్షమాపణ లేదు. అబద్ధ ప్రవక్తవైతే నీకు అగ్నిగుండం తప్పదు. గ్రంథములోని ప్రవచన వాక్యం కలిపి చెరిపెడి వాడికి నరకం తప్పదురా, ఇది సత్యం. మట్టి మెదడులో పుట్టిన జ్ఞానం కాదురా, ఇది పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో లిఖితం. ఆత్మతో నడిపింపబడువారు దేవుని కుమారులు. శారీరక క్రియలను చంపిన వారే ఆయన వారసులు. ఆత్మ స్వభావము కలిగిన వారే క్రీస్తు సంబంధులు. ఆత్మకు దుఃఖం కలిగించువారు దుష్టుని కుమారులు. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం. తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం. తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. ఆరాధనలో అల్లరి చేసే దుష్టుని అనుచరులందరికీ తప్పదురా పాతాళం. దేవుని నామం అవమానిస్తే ఆరని అగ్నిలో చావని ఆత్మగా ఏడవాలి కలకాలం. బోధకులకు మరి కఠినమైన తీర్పుందని గ్రహించరా. నీ బోధలు దేవుడు వింటున్నాడని ఎరిగి బోధించరా. సత్యమునకు స్తంభముగా నిలిచి సేవ జరిగించరా. ఆత్మల సంపాదన కొరకే నీ ఆస్తి కరిగించరా. యేసుక్రీస్తే సత్యం, పరిశుద్ధాత్మతో నిత్యం. తండ్రిని ఆరాధించు వారికే పరలోకమనే స్వాస్థ్యం. యేసుక్రీస్తే సత్యం.